ప్రజల పక్షం NNT5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లి మెడికల్ కాలేజ్ కాంట్రాక్ట్ పనుల్లో భారీ స్కామ్. అసెంబ్లీలో గలం విప్పిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా. నిమ్మనపల్లి పోలీస్ స్టేషన్ కు ఆకస్మిక తనిఖీ నిర్వహించిన DSP మహేంద్ర. రానున్న పంచాయతీ ఎన్నికల్లో ప్రజలతో బాధ్యతాయుతంగా మెలగాలని రౌడీ షీటర్లకు హెచ్చరిక. చిన్న పిల్లల ఆపరేషన్ కోసం SDPI పార్టీ నాయకులు ₹1,00,000 అందజేత. పెడబల్లి గ్రామంలో ప్రజల సమస్యలను సొంత నిధులతో తీరుస్తున్న యువ ప్రజానాయకుడు ముసల్రెడ్డి గారి హరీష్ రెడ్డి మానవతా దృక్పథానికి జేజేలు పలుకుతున్న గ్రామ ప్రజలు. ఇక డీటెయిల్స్ చూస్తే, అమరావతిలో జరుగుతున్న శాసనసభకు హాజరై మదనపల్లి మెడికల్ కళాశాల గురించి ప్రసంగించిన మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా, మదనపల్లి మెడికల్ కాలేజ్ కాంట్రాక్టర్లో భారీగా స్కామ్ జరిగిందని అసెంబ్లీలో కలం విప్పిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లి మెడికల్ కాలేజ్ కాంట్రాక్ట్ లో భారీగా స్కామ్ జరిగిందని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా అసెంబ్లీలో కలం విప్పాడు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రస్తుత ఎంపీ మిథున్ రెడ్డిల హస్తం ఉందని అసెంబ్లీలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఎద్దేవా చేశారు. తాను మెడికల్ కాలేజ్ ని సందర్శించినప్పుడు మెడికల్ కాలేజ్ కు వేసిన బీమ్స్ అయితేనేమి, పిల్లర్లు అయితేనేమి పాములాగా వంకర్లు తిరిగి ఉండడం చూశానని చెప్పుకొచ్చారు. మెడికల్ కాలేజీ స్కామ్ పై ఒక ప్రత్యేక కమిటీ వేసి మెడికల్ కాలేజ్ పనుల నిర్మాణం క్వాలిటీ తనిఖీ చేసేందుకు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని స్పెషల్ అధికారిగా వేయాలని సాధ్యాస్పదం చేశారు. మదనపల్లి మెడికల్ కాలేజ్ గత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో మదనపల్లి మెడికల్ కాలేజ్ ఒకటి. ఇంతవరకు ఆ కాలేజ్ కట్టడానికి 65 కోట్ల రూపాయలు డ్రా చేశారు అధ్యక్ష. మెడికల్ కాలేజ్ ఏజ్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అట్లీస్ట్ 100 years బిల్డింగ్ ఉండాలి అధ్యక్ష. దాని కన్స్ట్రక్షన్ స్థాయిలో ఆ నాణ్యత చూస్తే 10 సంవత్సరాల్లో ఆ మెడికల్ కాలేజ్ కొలాప్స్ అయిపోతుంది అధ్యక్ష. దాని పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. దాన్ని చాలా పెద్ద అక్కడ ఉన్న గత మంత్రి, ఎంపీ, ఇప్పుడున్న ఎంపీ, వీళ్ళకి కావాల్సిన దళారులు చాలా పెద్ద మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ చేశారు అధ్యక్ష. నేను మీకు కోరేది ఏమంటే, ఒక హౌస్ కమిటీ వేయండి, దాంట్లో మాజీ ముఖ్యమంత్రి గారు కూడా వేయండి. ఆయనే చూడాల ఆ వర్క్స్ ఎలా జరిగినాయి, ఎంత క్వాలిటీ ఆఫ్ వర్క్ జరిగినాయి, ఏం స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారు. ఆ బీమ్స్ చూస్తే నాగపాము నడిచిపోతే ఎట్లా వంకర ఎట్లా కర్వ్స్ ఉంటాయో ఆ విధంగా బీమ్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా స్టాండర్డ్స్ మెయింటైన్ చేయలేదు. నేను మీ ద్వారా సభకు నేను సభ ద్వారా మీకు కోరేది ఒకటే, దయచేసి ఒక హౌస్ కమిటీ వేయండి. మదనపల్లి మెడికల్ కాలేజ్ స్టాండర్డ్స్ ఆఫ్ వర్క్ మీరు విజిట్ చేయాలా, చూడాలా, ఆ కాంట్రాక్టర్కి బ్లాక్ లిస్ట్ చేయాలి అధ్యక్ష. ఎందుకంటే మెడికల్ కాలేజ్ వచ్చింది, రేపు 100 సంవత్సరాలు ఉండాలా, రాబోయే తరాలు పిల్లలందరూ చదవాలా. అది ఒక ప్రియాంబుల్గా ఫర్ మెడిసిన్ ఎడ్యుకేషన్ కోసం ఉండాలి. అటువంటి మెడికల్ కాలేజ్ నాణ్యత లేకుండా నాన్ స్టాండర్డ్స్ కింద కట్టడం జరిగిందని చెప్పి మీ దృష్టికి తెస్తున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మదనపల్లి DSP మహేంద్ర నిమ్మనపల్లి పోలీస్ స్టేషన్ ను తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా రికార్డులన్నీ పరిశీలించి పెండింగ్ ఉన్న కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మండలంలో ఉన్న రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మండలంలో ఉన్న రౌడీ షీటర్లు బాధ్యతాయుతంగా మెలగాలని పేర్కొన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని, ప్రజలపై ఇబ్బందిగా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనంతరం గ్రామ సచివాలయ GM SKలతో సమావేశం నిర్వహించి తమ గ్రామాల పరిధిలో ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రాబో పంచాయతీ ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన విధి విధానాల గురించి సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో CS సత్యనారాయణ, SA తిప్పేస్వామి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు నేను నిమ్మనపల్లి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. సో రాగానే ఇమీడియట్గా రౌడీ షీటర్స్ ఎవరైతే నిమ్మనపల్లి లిమిట్స్లో ఉన్నారో వాళ్ళందరినీ కౌన్సిల్ చేయడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా గుడ్ బిహేవియర్తో ఉండాలని చెప్పి, ఎటువంటి యాక్టివిటీస్, క్రిమినల్ యాక్టివిటీస్ అవ్వచ్చు, ఎటువంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పి హెచ్చరించడం జరిగింది. ఈ ఫోటోలు అది వైలేట్ చేసి ఎటువంటి యాక్టివిటీస్లో కానీ
ఏదైనా క్రిమినల్ యాక్టివిటీస్ ఇట్లాంటి దాంట్లో ఇన్వాల్వ్ అయితే మాత్రం డెఫినెట్గా స్ట్రిక్ట్ యాక్షన్ లాఫుల్ యాక్షన్ ఏం తీసుకోవాలో తీసుకుంటామని చెప్పడం జరిగింది. అది కాకుండా కౌన్సిలింగ్కి ఎప్పుడు పిలిచినా కూడా అటెండ్ అవ్వాలని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇంకా స్టేషన్ ప్రెమిసెస్ అన్నీ కూడా చెక్ చేయడము అని జరిగింది. దాని తర్వాత యుఐ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ యుఐ కేసెస్ అన్నీ కూడా పరిశీలించడం జరిగింది. దాని తర్వాత ఏవైతే దానికి సూటబుల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి అవి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అవన్నీ కూడా క్లియర్ అయ్యేలాగా ఇన్స్ట్రక్షన్స్ ఎస్ఐకి ఇవ్వడం అనేది జరిగింది. దాని తర్వాత ఎంఎస్కేతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అంటే సచివాలయం వీళ్ళు మహిళా పోలీసులు ఉంటారు కదా, వాళ్ళతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మనకందరికీ తెలిసినట్టయితే రాబోయే 4-5 నెలల్లో మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేవి ఉంటాయి. మదనపల్లె మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్ గా ఈదగుట్టి రెడ్డి శేఖర్, మదనపల్లెలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా వడ్డెర సామాజిక వర్గంలో చోటు సంపాదించుకున్న డాన్స్ రెడ్డి శేఖర్ ను శాలువతో సన్మానించి పుష్పగుచ్చాను అందించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకురాలు ఎడగొట్టి రెడ్డి శేఖర్ నియమించారు. అనంతరం ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్ అభినందనలు తెలిపి శాలువతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందించారు. పలువురు రాజకీయ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు డైరెక్టర్ రెడ్డి శేఖర్ కి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే షాజహాన్ బాషాలకు కృతజ్ఞతలు తెలిపారు. సీనియారిటీకి పట్టం కడుతూ మదనపల్లె మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా సీనియర్ నాయకులకు చోటు కల్పించడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. రెడ్డి శేఖర్ కి మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా పదవి దక్కడంతో పలువురు వడ్డెర పెద్దలు ప్రత్యేకంగా ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి పట్టణ ఉపాధ్యక్షుడు ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి, డాబా వెంకటేష్, తమ్మిశెట్టి రామకృష్ణ, పార్థసారథి, చిన్న మహేష్ తదితరులు పాల్గొన్నారు. నిమ్మనపల్లి మండలంలో ప్రతి బియ్యం కార్డుదారునికి స్మార్ట్ కార్డు పంపిణీ చేసిన తహసీల్దార్ తపస్విని మండల కేంద్రంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ కార్డులను బియ్యం కార్డు లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను చౌక దుకాణ డీలర్లకు అందజేయడం జరిగింది. నిమ్మనపల్లి మండలంలో స్మార్ట్ బియ్యం కార్డులు పంపిణీ చేసిన ఎంఆర్ఓ తపస్విని ఈ సందర్భంగా తహసీల్దార్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం అందజేసిన స్మార్ట్ కార్డులను మాన్యువల్ పద్ధతి కాకుండా ఒక ఈ పౌర సరఫరా యాప్ ద్వారా ప్రతి కార్డుదారునికి డీలర్ ద్వారా ప్రతి ఇంటికి అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఎస్డిటి సిరాజ్ ఉద్దీన్, సీనియర్ అసిస్టెంట్ రాంప్రసాద్, ఆర్ఆర్ రమేష్, విఆర్ఓలు, చౌక దుకాణ డీలర్లు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం స్మార్ట్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ లో భాగంగా ఈరోజు మాకు అందిన అన్ని స్మార్ట్ కార్డ్స్ ని డీలర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తాను. వాళ్ళని మాన్యువల్ గా కాకుండా వాళ్ళకు ఒక ఈ పౌర సరఫరా యాప్ ఇచ్చి దానిలో ఆథెంటికేట్ చేసి ప్రతి కార్డుదారుడికి స్మార్ట్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. అబౌవ్ 65 years డిసేబుల్డ్ పర్సన్స్ కి ఈ GSW స్టాఫ్ తో కలిపి డీలర్ ఇంటి దగ్గరే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. గ్రామంలో ప్రజల సమస్యలు తీరుస్తున్న యువ ప్రజానాయకుడు ముసలిరెడ్డి గారి హరీష్ రెడ్డి పెడపల్లి గ్రామ కేంద్రంలో ప్రజల సమస్యను తెలుసుకుని వారికి ఎంతో మేలు చేస్తూ ముందుకు వెళుతున్న యువ పారిశ్రామికవేత్త హరీష్ రెడ్డికి జేజేలు పలుకుతున్న గ్రామ ప్రజలు. గడిచిన వేసవి కాలంలో పెడబల్లి గ్రామంలో దర్గాలో త్రాగునీటి సమస్యను ఎదుర్కొంటున్న తరుణంలో విషయం తెలిసిన వెంటనే తన సొంత నిధులతో బోరు వేయించి దాహార్తిని తీర్చాడు. అలాగే పెడబల్లి సమీపంలో గల గొల్లపల్లిలో మహిళ చనిపోతే దహన క్రియల కోసం 10,000 రూపాయలు అందజేశారు. కష్టమని పేద ప్రజలు, రైతులు ఇంటి దగ్గరికి వెళితే తన వంతు సాయం చేసే మానవతా దృక్పథం ఉన్న నాయకుడిగా మంచి పేరును సంపాదించుకున్నాడు. ముడుపుల జీవిలో రామాలయ నిర్మాణం కోసం 1,00,000 రూపాయలు అందజేశాడు. బీద సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంటూ తన దృష్టికి వచ్చిన సమస్యను సంబంధిత అధికారులతో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చేస్తున్నాడు. పెడబల్లి గ్రామంలోని ఏ ఒక్క సమస్య వచ్చినా ముసలిరెడ్డి గారి హరీష్ రెడ్డి దగ్గరికి వెళితే మా సమస్య తీరుతుంది అన్న ఒక గట్టి నమ్మకాన్ని ప్రజల్లో ఏర్పరచుకున్నాడు అన్నది అతిశయోక్తి కాదు. పెడబల్లి గ్రామంలో ఏ ఒక్క మనిషి అయినా ముసలిరెడ్డి గారి హరీష్ రెడ్డిపై దినము ప్రేమను పెంచుకునే స్థానానికి ఎదిగాడు అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. పెడబల్లిలో ప్రజల యొక్క నాడి ముసలిరెడ్డి గారి హరీష్ రెడ్డి అనే స్థానాన్ని ఆయన దక్కించుకున్నాడు అంటే అతిశయోక్తి కాదేమో అనిపిస్తోంది. వాటిని ముందుకు తీసుకెళ్లి ప్రజలందరికీ ఇలాంటి కార్యక్రమాలు ముందు ఎన్నో చేయాలని మీ అందరి సహకారంతో అందరికీ చేరువుగా ఉంటామని ముసలిరెడ్డి గారి ఫ్యామిలీ పెడవెళ్ళినందు అందరూ కలిసి ఇలాంటి కార్యక్రమాలు చాలా ముందు చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాము.
జన కుల గణన పూర్తి చేయాలి. ఎన్నోసార్లు ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదు. ఇప్పటికైనా సరైన కుల లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉంది. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడంలో ప్రభుత్వాలు వైఫల్యం. బోడెం రాజశేఖర్ యాదవ్ ఆరోపణలో మండల్ కమిషన్ సిఫార్సులో క్రిమిలేయర్ బీసీలకు ఎంతో ఉపయుక్తంగా ఉండాలి. ది మదనపల్లె ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు బోడెం రాజశేఖర్ యాదవ్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కరామత్ బాషా, రాష్ట్ర గౌరవ సలహాదారులు చిన్నారెడ్డప్ప, రాయలసీమ ఉపాధ్యక్షులు వెంకటేష్, రాయలసీమ సహాయ కార్యదర్శి చామంచి సిద్ధయ్య, రాష్ట్ర ముఖ్య కార్యవర్గ సభ్యులు గాలి వెంకటేష్, పార్లమెంట్ కార్యదర్శి లక్ష్మీనారాయణ, గౌరవ అధ్యక్షులు శేషాద్రి నాయుడు, గౌరవ సలహాదారులు ఎం రెడ్డప్పారెడ్డి పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా తెలియజేస్తాం. అదే టైంలో బీసీ ఇన్ని సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్నటువంటి ఉద్యమాలను మధ్యలో మీరు ఏదో మీ స్వలాభాల కోసం, మీ స్వంత లాభాల కోసం ఆశించి బీసీలు ఇంత శాతం ఉన్నారు, మాకు ఇంత కావాలి అని చెప్పి అడుగుతున్నారంటే మీకు ఏ విధంగా లెక్క తేలిందో మాకు చెప్పాలని చెప్పి నేను చెప్తున్నా ఈరోజు. ఎందుకంటే రాష్ట్రంలో దరిదాపుగా 67% నుండి 69% బీసీ వర్గం ఉంది. ఇంత శాతం ఉన్నటువంటి వర్గానికి కొంతమంది ఏమో 40% మాకు రిజర్వేషన్ కావాలి, తెలంగాణలో 40% ఇచ్చారు, 42% మాకు కావాలి అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. పెద్దలు బాగానే ఉంది, సంతోషమే. మీరు బీసీ శాతం రిజర్వేషన్ అడగమని చెప్పి మీకు ఎవరు అడగలా. ఏం చెప్పాం? మనం ఎంతో మనకంత. ఈ డిమాండ్ను ముందు తీసుకొస్తున్నాం. ఎందుకు తీసుకొస్తున్నామంటే అందరికీ తెలిసిన విషయమే ఇది, మళ్ళీ తప్పుగా పొరపాటుగా ఎవరు గ్రహించద్దండి. ఈడబ్ల్యూఎస్ అనేటువంటి పదాన్ని తీసుకొచ్చి ఇమ్మీడియట్గా 15% రిజర్వేషన్ పెట్టారు. అలాంటప్పుడు బీసీలు ఎంత శాతం ఉన్నారో అంత శాతం రిజర్వేషన్ ఎందుకు పెట్టకూడదు? రిజర్వేషన్ హక్కు ఎవరిది? ఎలాంటి వారికి రిజర్వేషన్ ఇచ్చారు? అసలు రిజర్వేషన్ అంటే ఏంటి? ఎస్డిపిఐ ఆధ్వర్యంలో 1 లక్ష రూపాయలు బాధితుడికి అందచేత ఆపరేషన్ కొరకు 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని తెలిపారు. పేద కుటుంబం నుంచి వచ్చిన ఈ చిన్నారి తల్లిదండ్రులు ఏం చేయాలో అర్థం కాని సమయంలో ఎస్డిపిఐ పార్టీ వారిని సంప్రదించారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుండి సోషల్ మీడియా ద్వారా చిన్నారి ఆపరేషన్ కోసం 1 లక్ష రూపాయలు డొనేషన్ కలెక్షన్ అయ్యాయి. ఈ కార్యక్రమానికి సహకరించిన వారికి, పార్టీ వారికి, పొంగనూరు పట్టణానికి చెందిన ప్రజలకి, అంజుమాన్ కమిటీ మరియు సున్నీ అంజుమాన్ కమిటీ వారికి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కార్యదర్శి ఆసిఫ్, షామిర్ చాంద్ బాషా, వి అతిక్ బాషా, నౌషాద్ బాషా, మహమ్మద్ అలీ, పి ఖాదర్ బాషా, చోటు తదితరులు పాల్గొన్నారు. उसी के साथ में क्या तो अंजुमन कमेटी वाले भी इसमें, पुंगनूर अंजुमन कमेटी वाले भी बहुत साथ दिए और सुन्नी अंजुमन कमेटी वाले भी बहुत साथ दिए. उन्होंने भी पैसे उनको पहुंचाना हुआ है. हमारे पार्टी की तरफ से, पुंगनूर असेंबली कमेटी की तरफ से मोहम्मद अली भाई के भांजे को हमें भी कुछ रकम पहुंचाने वाले. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.